ఏంటింత లేటు? వచ్చే దారిలో బండి పంచర్ అయింది. సరే సరే, త్వరగా బండితి. ఎంతైంది? 300. ఇదిగో, నేను తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే చాలు. సరే సార్. ఓకే. నువ్వు తిరిగి వస్తేనే కదా నేను రావడానికి. మిస్టర్ రామ్, హ్యావ్ సమ్ బ్లాక్ టీ. సముద్ర ప్రయాణం చేసేవాళ్ళకి బ్లాక్ టీ ఎంతో బాగుంటుంది. అయితే మీకు? నేనెంతో దూరం ప్రయాణం చేసినప్పుడల్లా బ్లాక్ టీ తాగుతాను. నేను తాగను, నువ్వు తాగు, పర్వాలేదు. ఎంతో గొప్ప వ్యక్తి అయిన మీరు ఒక సాధారణ వ్యక్తిలా బిహేవ్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతో నిజాయితీగా పనిచేస్తేనే ఇంత పేరొస్తుంది, అది నీకు తెలుసా? అలా చెప్పి నిన్ను నమ్మించడానికి నేనేమి తెలివి తక్కువవాణ్ణి కాను. రియల్లీ గ్రేట్. అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా సార్? పర్వాలేదు, అడుగు. మీరసలు ఎక్కడుంటారు? నేనెన్నో చోట్లుంటాను, ఒక చోటనుండదు. కేసు గురించి ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తానో అక్కడే ఉంటాను. అది అడవి కావచ్చు, సముద్రము కావచ్చు, ఇంకా ఎడారి కూడా కావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆఫ్ ది కేస్. సార్, మీరు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఈ ప్రపంచం ఉన్నంతకాలం మీ గొప్పదనం శాశ్వతంగా నిలిచిపోతుంది. నాకు తెలియక అడుగుతున్నాను సార్, మన ఈ సముద్ర ప్రయాణం ఎక్కడి వరకు సార్? ఎక్కడి వరకు వెళతామో ఖచ్చితంగా తెలీదు, కానీ దూరంగా వెళ్ళాలి. సముద్రాన్ని దాటి అక్కడి నుంచి కూడా దాటుకుంటూ మోహిని ఉన్న ఆ చోటికి మనం తప్పకుండా వెళ్ళాలి. మిస్టర్ రామ్, నేను నీ గురించి, మోహిని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఐ నీడ్. నువ్వు మోహిని మొట్టమొదటిసారిగా కలుసుకున్న సందర్భం, మీరు జీవితంలో ఒకటైన సందర్భం, మీ జీవితంలో మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు కూడా అన్నీ నాకు డీటెయిల్డ్గా తెలియాలి రామ్. ఓకే? ఇన్ కేస్ ప్రోగ్రెస్ పోను సాధారణమైన చిన్ని చిన్ని విషయాలు కూడా నాకెంతో అవసరం అవుతాయి. ప్లీజ్ టెల్ మీ. మోహినికి నీకు ఉన్న మధ్య ఆ బంధం గురించి చెప్పు.
మా జీవితం అంతా ప్రేమ వసంతంలా గడిచిపోయింది. మేమలా సంతోషంగా ఉండడం చూసి అందరూ అసూయపడ్డారు. ఎవ్వరూ కూడా విడదీయలేనంత బలంగా ఉండేది మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరుకున్న ప్రేమ. ప్రేమ సామ్రాజ్యంలో రాజకుమారుడివా నువ్వు? ఒక విధంగా అలా కూడా అనొచ్చు. నాకు దూరంగా ఒక్క క్షణం కూడా తను ఉండలేకపోయేది. తను మాత్రమే కాదు, నేను కూడా అంతే. తనిప్పుడు ఏ స్థితిలో ఉందో ఆలోచించడానికి కూడా మనసు రావడం లేదు. సార్, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను సార్. నా మోహినిని కిడ్నాపర్ల దగ్గర నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడిపించాలి సార్. అందుకేం కావాలన్నా ఇస్తాను. నా ఆస్తి, నా డబ్బు, నా ప్రాణం కావాలన్నా ఇస్తాను సార్. ప్లీజ్ సార్. కూల్ డౌన్ మిస్టర్ రామ్. నువ్వు ఈ విధంగా ఎమోషనల్ కాకూడదు. మోహినిని మనం కనిపెడదాం. మోహిని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మీ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను ఒక్కటి కూడా విడవకుండా చెప్పు. ఆ విధంగా మనం ఫాలో కావచ్చు. సో ప్లీజ్ టెల్ మీ. చెప్తాను, అన్నీ చెప్తాను. నేను ఒక అనాథనే. చదివింది, పెరిగింది అంతా ఒక అనాథాశ్రమంలోనే. ఫాదర్లాగా నా మీద ఎవ్వరూ కూడా ప్రేమ చూపించలేదు. నాకు తల్లి, తండ్రి అన్నీ కూడా ఫాదరే. ఫాదర్ తర్వాత నాకంటూ ఓ తోడుందంటే అది నా కెమెరాయే. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ మా అమ్మగా భావించి భూదేవి అందాల్ని ఫోటో తీసి చూసుకుంటాను. నా మనోదృష్టితో చూడలేని కొన్ని ఫ్రేమ్ల కోసం నేను నా కెమెరాను తీసుకుని ఈ ప్రపంచంలోని ప్రకృతి సౌందర్యాన్ని వెతుక్కుంటూ తిరిగాను. అలా అన్వేషిస్తూ వెళ్తున్నప్పుడే నేను నా మోహినిని చూశాను. నేను వెతుకుతోన్నా నా మనసులో దాగి ఉన్న ఆ ఫ్రేమ్ తనేనన్న విషయం అప్పుడే నాకు అర్థమైంది. పోయిన జన్మలో నేను పోగొట్టుకున్న నా మనోరాణి తనేనని నాకు అర్థమైంది. నేను తన దగ్గరికి పరిగెత్తాను, కానీ ఆలోగా తను ఎక్కడికో మాయమైపోయింది. తన కోసం అన్ని చోట్ల వెతికాను, కానీ తను కనిపించలేదు. తను కనిపించకపోవడంతో తిండి, నిద్ర అన్నీ కరువైపోయాయి. తన కోసం నేను ఎన్నో చోట్ల వెతికాను. అలా వెతుకుతున్నప్పుడే తను ఎక్కడి నుంచైతే మాయమైందో తిరిగి అదే చోట ప్రత్యక్షమైంది. ఒయ్యారంగా తను నడుస్తుంటే ఆ హంసే స్వయంగా వచ్చి నడుస్తున్నట్టుగా అనిపించింది. నేను తన వెనకాలే రావడం గమనించి నా కోసమే తను ఎదురుచూస్తున్నట్టుగా నన్ను చూసి నవ్వింది. ఆ క్షణంలో ఈ ప్రపంచం మొత్తం నాకు దాసోహమైనట్టు అనిపించింది. మిస్టర్ రామ్, చెప్పు, దాని తర్వాత ఏమైంది? చెప్పండి, ఏమైంది? ఆ తర్వాత మేం తరచూ కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళం. ముత్యాల్లాంటి తన మాటలు, తన నవ్వు, తన నడక అన్నీ నన్ను మైమరిపింపచేశాయి.
ఎవరితోనూ మాట్లాడని నేను తనతో గంటల తరబడి మాట్లాడేలా చేశాయి. తనకు దూరమై ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. చీకటి పడితే చాలు ఈ రాత్రి ఎప్పుడు ముగుస్తుందా అని మనసు ఆరాటపడేది. మా ఇద్దరి ప్రేమను చూసి ప్రకృతిలో భాగమైన ఈ అడవి, కొండలు, నది అన్నీ సంతోషిస్తున్నట్టుగా మేం భావించేవాళ్ళం. మేమిద్దరం కలిసి బతకాలనుకున్నాం. ఎందుకంటే నేను లేకుండా తను, తను లేకుండా నేను జీవించలేమనిపించింది. మా ఇద్దరి ప్రేమ గురించి నన్ను కన్న తండ్రిలా పెంచి పెద్దవాడిని చేసిన ఫాదర్తో చెప్పాలనుకున్నాను. మా ప్రేమ విషయం తెలిసి ఫాదర్ చాలా సంతోషించారు. మా ఇద్దరిని ఆశీర్వదించారు కూడా.